నిశ్శబ్దపు నీడ. రాత్రి 11 గంటలు. విజయవాడ నగరం నిద్రలోకి జారుకుంటోంది. కాని లెనిన్ సెంటర్ దగ్గర ఉన్న పాత అపార్ట్మెంట్లో మాత్రం నిశ్శబ్దం అసహజంగా ఉంది. 3వ అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 302 నుంచి ఎలాంటి వెలుగు లేదు, ఎలాంటి శబ్దం లేదు. అయినా ఆ నిశ్శబ్దంలో ఏదో అరుపు దాగి ఉంది. ఆ ఫ్లాట్లో ఉన్నవాడు శ్రీనివాస్, ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకర్. నగరంలో మంచి పేరు, పెద్ద పరిచయాలు. కాని ఆ రాత్రి అతను తన గదిలో నేలపై పడి ఉన్నాడు. ఛాతీ మీద ఒక్క కత్తిగాయం. రక్తం ఎండిపోయింది. మరణం కనీసం 4 గంటల ముందు జరిగి ఉంటుంది. పోలీసులు వచ్చేసరికి తలుపు లోపల నుంచే లాక్ అయింది. ఈ కేసు బాధ్యత సిఐ రఘునాథ్ చేతుల్లోకి వెళ్ళింది. 15 సంవత్సరాల అనుభవం. ముఖంలో గంభీరత, మాటల్లో కటువైన నిజం. తలుపు లోపల నుంచే లాక్ అయి ఉంటే ఇది ఆత్మహత్య కాదు. ఇది నిశ్శబ్దంగా చేసిన హత్య. ఫ్లాట్ మొత్తం పరిశీలించారు. బయటికి పోయే తలుపు తప్ప మరే దారి లేదు. కిటికీలు లోపల నుంచే గ్రిల్తో బిగించబడ్డాయి. టేబుల్ మీద ఒక మొబైల్. చివరి కాల్ రాత్రి 8:47. కాలర్ పేరు అనిత. అనిత, శ్రీనివాస్ మాజీ ఉద్యోగి. 2 సంవత్సరాల క్రితం అతని కంపెనీలో అకౌంట్స్ చూసేది. అకస్మాత్తుగా ఉద్యోగం వదిలేసింది. అప్పటినుంచి ఇద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని సమాచారం. సిఐ అనితను పిలిపించారు. రాత్రి మీరు శ్రీనివాస్కి ఫోన్ చేశారు. ఎందుకు? అనిత కళ్లలో భయం మెరిపింది. అతను నాకు మోసం చేశాడు సార్. నా పేరు మీద లోన్లు తీసుకుని నన్ను రోడ్డున పడేశాడు. ఆ రోజు చివరిసారి మాట్లాడాలని ఫోన్ చేశాను. మీరు ఫ్లాట్కు వెళ్లారా? లేదు సార్, నేను వెళ్ళుంటే ఇప్పటివరకు బతికే ఉండేదాన్నా? అనిత మాటల్లో బాధ ఉంది. కానీ నిజమా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. మరణం రాత్రి 9 నుంచి 9:30 మధ్యలో. అదే సమయంలో అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఆశ్చర్యకరంగా ఎవరూ లోపలికి వెళ్లలేదు. కాని ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. రాత్రి 8:30కి శ్రీనివాస్ ఫ్లాట్లోకి తన భార్య లక్ష్మి వెళ్ళింది. ఆమె రాత్రి 10కి బయటకు వచ్చింది. లక్ష్మి మౌనంగా ఉండే మహిళ. భర్త వ్యవహారాల గురించి ఎక్కువగా ప్రశ్నించేది కాదు. సిఐ ప్రశ్నించాడు. మీరు ఎంతసేపు ఫ్లాట్లో ఉన్నారు? సార్, మేము గొడవపడ్డాం. డబ్బుల విషయం. నేను ఏడుస్తూ బయటికి వచ్చాను. అతను బతికే ఉన్నాడా అప్పటికి? లక్ష్మి క్షణం ఆలస్యం చేసింది. అవును సార్. అదే క్షణం సిఐకి అనుమానం బలపడింది. ఎందుకంటే పోస్ట్ మార్టం టైం ఆ మాటలకు సరిపోలడం లేదు. ఫ్లాట్లోని కిచెన్ను మళ్లీ పరిశీలించారు. కత్తి డ్రాయర్లో లేదు. కత్తి కడిగినట్లు సింక్లో నీటి మచ్చలు. ముఖ్యంగా ఫింగర్ ప్రింట్స్ ఒక్కటే ఉన్నాయి, లక్ష్మివి. సిఐ లక్ష్మిని మళ్లీ పిలిపించాడు. నిజం చెప్పకపోతే నిజం మీ మీదే అరుస్తుంది. లక్ష్మి కళ్లలో నీళ్లు. సార్, అతను నన్ను ఎప్పుడూ తక్కువగా చూసేవాడు. ఆ రోజు చెప్పాడు, నీ పేరున్న ప్రాపర్టీ కూడా అమ్మేస్తాను అని. ఆ కోపంలో నా చేతిలో ఉన్న కత్తితో నేను. ఆమె మాట ఆగిపోయింది. కాని కథ అక్కడితో ముగియలేదు. సిఐ రఘునాథ్కు ఇంకో అనుమానం. తలుపు లోపల నుంచే లాక్ ఎలా అయింది? అపార్ట్మెంట్ కేర్ టేకర్ను ప్రశ్నించారు. అతను చెప్పాడు, సార్, శ్రీనివాస్ గారు సెల్ఫ్ లాకింగ్ డోర్ పెట్టుకున్నారు. బయటికి వెళ్లేప్పుడు తలుపు ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. అంటే లక్ష్మి బయటకు వెళ్లగానే తలుపు లోపల నుంచే లాక్ అయినట్టే కనిపించింది. ఇది పూర్తిగా ప్లాన్ చేసిన హత్య కాదు, కోపంలో జరిగిన నేరం. కోర్టులో లక్ష్మి నిజం ఒప్పుకుంది. అనిత నిర్దోషిగా విడుదలైంది.